తన పైన కేసు పెట్టినారు అనేటువంటిది ఒక స్ట్రాంగ్గా ఒపీనియన్కి రావడము, అంటే నా పైన నేను కొడితే కేసు పెట్టడము అనేటువంటిది అవుతుందో జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ సందర్భంలో కొంతమంది మిత్రులను కూడా సంప్రదిస్తాడు. వాళ్ళు ఎవరు ఇతనికి వెంట రారు. తన కారు కోసం ఇంటికి పోయి కార్ కేసు తీసుకుంటాడు. తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. మళ్ళీ రాహుల్ అనే వ్యక్తి దగ్గర బజాజ్ కైనటిక్ ఎలక్ట్రిక్ బైక్ను కూడా తీసుకుంటాడు. అక్కడ నుంచి కూడా చూసుకొని కొంతమంది ట్రై చేస్తారు, కుదరదు. తనే వీళ్ళకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఉన్నారో ఏటు ముద్దాయి లోకేష్ ఫోన్ చేస్తారు. ఆ రోజు 1వ తేదీ రాత్రి ఈ యొక్క ముద్దాయిలు 5 మంది ఈ యొక్క మారుతి ప్రసాద్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఉంటారు. వీళ్ళంతా అక్కడ వాళ్ళు తాగుతూ వాళ్ళు అక్కడ ఫుడ్ తింటూ ఉండగా ఈ ఫోన్స్ చేస్తాడు ఎవరైతే మృతుడు మహేష్. వాళ్ళను ఛాలెంజ్ చేయడము, వాళ్ళని తిట్టడము, ఆ తరహాలో రమ్మని చెప్పడము. అంటే మేము రాలేంలే, వేరే చోటు ఉన్నామని చెప్పి చెప్తారు. లేదులే మీరంతా అక్కడే ఉన్నారు మారుతి ప్రసాద్ దగ్గర అని చెప్పి చేయడము. తర్వాత మళ్ళీ ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ నెక్స్ట్ ముద్దా అయినటువంటి మా అభికి ఫోన్ చేయడము, అక్కడ అభిని కూడా ఇరిటేట్ చేయడము. ఈ తరహాలో ఈ యొక్క డిసీజ్డ్ వాళ్ళని ప్రొవోక్ చేయడము ఇట్లా జరుగుతుంది. మేమంతా ఉన్నాము, మారుతి ప్రసాద్ దగ్గర ఉన్నాము, ఇక్కడ భోజనం చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. తర్వాత కొన్ని మిడ్ నైట్ 11:30 తర్వాత ఒకసారి ఇట్లా గెస్ట్ హౌస్ దగ్గరికి రావడం జరుగుతుంది. గేట్ దగ్గరికి వచ్చి గేట్లు కొట్టడం జరుగుతుంది. ఈ దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్లో 4 ముద్దాయిలు వెళ్ళి వాడిని పట్టుకోవడానికి పోతే పారిపోతారు. అక్కడ నుంచి మరి ఫోన్ చేస్తాడు. ఎక్కడ నుంచి మెయిన్ రోడ్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఈ ఊరికే ఇదిగా ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి ఈ 4 మెంబర్స్ ఏదైతే ఇందులో మారుతి ప్రసాద్ రెడ్డి పోతారు, 5 మంది పోతారు. నెక్స్ట్ ఫస్ట్ ఒకడు వేస్తాడు, 4 పోతారు. తర్వాత సెకండ్ టైం 5 మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 మంది అతన్ని వెంట 5 మంది వచ్చారని చెప్పేసి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి టువర్డ్స్ కెనాల్ వైపు, బ్రాంచ్ షాప్ ఉన్న కెనాల్ వైపు ఆ రోడ్లో స్కూటీలోనే పోతే వీళ్ళు స్కూటీలో 2 వీలర్స్లో 2 2 వీలర్స్లో చేజ్ చేస్తారు. కెనాల్ వాడ పోతే ఆడ చిన్న ఇది మట్టి ఉంటుంది, అక్కడ ఆగిపోయి కింద పడతారు. కింద పడిన తర్వాత అక్కడ వీళ్ళు రాళ్ళతో తెచ్చుకుంటే రాయితో కొడతారు. తర్వాత అక్కడి నుంచి తన చేతుల్లో ఉండే పైపులతో బాగా ఇష్టం వచ్చినట్లు కాళ్ళకు, బాడీ పైన, తర్వాత తల పైన కూడా కొడితే ఒక పెద్ద ఇంజురీ జరుగుతుంది. అక్కడ తను ఆల్మోస్ట్ చనిపోయేటువంటి పరిస్థితులు, కొంత కొనవూపితో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బాగా కొట్టి తర్వాత పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అక్కడ. ఇది ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటారు. ఆ నుంచి మళ్ళా రిటర్న్ వచ్చి బ్లాంకెట్స్ కలెక్ట్ చేసుకుంటారు, దుప్పట్లు కలెక్ట్ చేసుకొని ఆ బాడీని చుట్టి ఆ బాడీలో రాయి కూడా బరువుకు వస్తుందని చెప్పేసి మళ్ళీ తేలకుండా రాయి వేయడము. అక్కడ నుంచి దాన్ని బాడీని టువర్డ్స్ ఈస్ట్ వైపు వేస్తారు, కెనాల్కు ఈస్ట్ వైపు వేస్తారు. ఈ యొక్క బైక్ అయితే డిసీజ్డ్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఆ యొక్క అతని యొక్క బైక్ను టువర్డ్స్ వెస్ట్ వైపు వేస్తారు. దాని తర్వాత ఈ రాడ్ ఏదైతే తెచ్చుకున్నారో కొట్టారో, ఎవరైతే చంపడానికి ఉపయోగించిన ఈ రాడ్ వీళ్ళందరినీ అందులోనే కెనాల్లో వేస్తారు. అతని సెల్ ఫోన్ కూడా కెనాల్లో వేస్తారు. బాడీ మనకు తప్పిపోయేటువంటిది 3వ తేదీ కంప్లైంట్ మనకు వస్తుంది రాత్రి. అది కంప్లైంట్ కొత్త చెరువులో సిఐ మారుతి శంకర్ కేసు రిజిస్టర్ చేస్తారు అందులో. దాని తర్వాత ఈ యొక్క మర్డర్ కేసును కూడా మరుసటి దినమే బాడీ మనకు ట్రేస్ అవుతుంది ఎక్కడ కెనాల్లో. అప్పుడు మనం మర్డర్ కేసు కట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్కు సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా ఇతన్ని చంపినారనేటువంటిది మనకు అక్కడే మర్డర్ కేసు స్టార్ట్ అవుతుంది. మిస్సింగ్ పర్సన్ మర్డర్ అయిన అనేటువంటి విషయాన్ని తర్వాత టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్లో మ్యాక్సిమం టీమ్స్ మేము ఇందులో చేయడం జరిగింది. మారుతి శంకరు, తర్వాత శివాంజనేయులు సిఐ అర్బన్, ఇంకా రూరల్ సిఐ, ఇంకా కొంతమంది మా సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఎల్ అందరూ ఇదిగా చేస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత టోటల్గా ఈ గ్యాంగ్ను ఇవాళ మనము తలమర్ల క్రాసు, పెనుగొండ కొచ్చెరువు దగ్గర ఉన్నటువంటి తలమర్ల క్రాసు అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మేము
5 మొబైల్ ఫోన్స్, నేరాలకు ఉపయోగించినటువంటి ఇన్నోవా వెహికల్, దాని తర్వాత 2 మోటార్ సైకిల్స్, అదేవిధంగా క్రైమ్ వెపన్ రాడ్, ఏదైతే చంపడానికి ఉపయోగించిన క్రైమ్ రాడ్ను కూడా చేస్తూ ఇందులో నిన్న ఈ సాక్ష్యాలు మన కెనాల్లో కూడా మనము ఈ బైక్ వీటన్నిటిని కూడా మనము దీంట్లో రికార్డ్ చేస్తుంటాము ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.